హాయ్ ఫ్రెండ్స్, జస్ట్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. మీరు ఒక కాఫీ షాప్లో కూర్చుని ఫోన్లో ఫ్రెండ్తో చాట్ చేసుకుంటున్నారు అనుకోండి, లేదా ఒక రోడ్ క్రాస్ చేస్తున్నారు, లేకపోతే బ్యాంకు నుండి డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా డైలీ లైఫ్లో మనం చేసేటువంటి చాలా నార్మల్ పనులు. కానీ మీ ప్రతి యాక్షన్ని ఒక సీక్రెట్ పోలీస్ సీక్రెట్గా అబ్జర్వ్ చేస్తున్నాడు అనుకుందాం. అలాగే ఈ పోలీస్కి ప్రతి సెకండ్ కూడా మీ గురించి అన్ని డీటెయిల్స్ తెలిసిపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. దీన్ని జస్ట్ మైండ్లో ఇమాజిన్ చేసుకోవడానికే ఇబ్బందిగా ఉంది కదా. కానీ ఇది చైనాలో నిజంగానే జరుగుతోంది. చైనా గవర్నమెంట్ దేశం మొత్తం మీద దాదాపుగా 300 మిలియన్ల సర్వీలెన్స్ కెమెరాస్ని ఏర్పాటు చేసింది. అంటే మన వరల్డ్ పాపులేషన్ని మానిటర్ చేయడానికి సరిపోయే అన్ని కెమెరాలని చైనా జస్ట్ వాళ్ళ పాపులేషన్ కోసం మాత్రమే అరేంజ్ చేసుకుంది. అలాగే ప్రతి కెమెరా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేస్తోంది. అంటే అక్కడి ప్రజల ఫేస్ని, నడిచే స్టైల్ని, మాట్లాడుతున్న గొంతుని కూడా ఐడెంటిఫై చేసి వాటిని డేటాబేస్లో స్టోర్ చేస్తున్నారు. అయితే ఇది కేవలం సెక్యూరిటీ కోసం పెట్టిన కెమెరాలు మాత్రమే కాదు, ఇవి టోటల్ కంట్రోల్ కోసం పెట్టినటువంటి ఒక డిజిటల్ ఆర్మీ అనుకోవచ్చు. వీటి వల్ల అక్కడి ప్రజల జీవితం ఒక కంప్యూటర్ గేమ్ లాగా మారిపోతుంది. అంటే సపోజ్ రోడ్డు మీద ట్రాఫిక్ రూల్ని బ్రేక్ చేసినా, గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేసినా, టైంకి బిల్లు కట్టకపోయినా ప్రజల స్కోర్ తగ్గిపోద్ది. ఆ స్కోర్ తగ్గితే మీ లైఫ్లో ప్రతి అవకాశం దూరం అయిపోద్ది. అంటే ఫ్లైట్ టికెట్స్ రావు, మంచి జాబ్ దొరకదు, లోన్ రాదు. సింపుల్గా చెప్పాలంటే ప్రతి సిటిజన్ కూడా ఒక డిజిటల్ కేజ్, అంటే ఒక పంజరంలో బంధించబడుతున్నాడు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రపంచంలోని బిగ్గెస్ట్ టెక్ డిక్టేటర్షిప్ గురించి తెలుసుకుందాం. చైనాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎలా సప్రెస్ అయింది, ఇక్కడ సోషల్ క్రెడిట్ సిస్టమ్ అనేది ఒక మనిషిని ఎలా హోమ్లెస్ పీపుల్ లాగా మార్చేస్తోంది, అలాగే హై స్పీడ్ ట్రైన్లు, మెగా సిటీలు, స్కై స్క్రాపర్స్ ఇలాంటి వెలుగుల వెనకాల నీడలో దాచిపెడుతున్నటువంటి చైనా యొక్క పేదరికం అండ్ డార్క్ సైడ్ గురించి తెలుసుకుందాం. ఎప్పుడైతే ఒక దేశం టెక్నాలజీని కంట్రోల్ కోసం వాడుకుంటుందో అక్కడి నుండి ప్రజలు ఎలాంటి ఫాల్స్ ఫ్రీడమ్ని ఎక్స్పీరియన్స్ చేస్తారో ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నెంబర్ 1, ద గ్రేట్ డిజిటల్ వాల్. చైనాలో అసలు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్న కాన్సెప్టే ఉండదు. అంటే మాట్లాడే స్వతంత్రం లేకపోవడం వల్ల అక్కడుండే ప్రజల గొంతు వినిపించదు. ఈ సప్రెషన్కి ముఖ్యమైన కారణం ద గ్రేట్ ఫైర్ వాల్. ఇది చైనా ఇంటర్నెట్ని కంట్రోల్ చేసే ఒక పెద్ద సైబర్ వాల్ సిస్టమ్. అంటే ఫేస్బుక్, గూగుల్, ఎక్స్, యూట్యూబ్ ఇలాంటి అన్ని ఇంటర్నేషనల్ వెబ్సైట్స్ని ఈ ఫైర్ వాల్ ద్వారా బ్లాక్ చేస్తారు. ప్రజలు బయట ప్రపంచంతో కాంటాక్ట్ అవ్వకుండా చూస్తారు. అంతేకాకుండా గవర్నమెంట్కి ఇష్టం లేని ఇన్ఫర్మేషన్ని ఫిల్టర్ చేస్తారు. హిస్టారికల్ ఫ్యాక్ట్స్ని చేంజ్ చేసేస్తారు. టైనన్మెన్ స్క్వేర్ మ్యాసకర్, టిబెట్ లాంటి సమస్యల గురించి బయటికి మాట్లాడినెవరు. ఆన్లైన్లో ఈ టాపిక్స్ని సెర్చ్ చేసినా సరే, వాటి గురించి డిస్కస్ చేసినా దానికి సంబంధించిన కంటెంట్ని వెంటనే రిమూవ్ చేస్తారు. సో ఇదంతా కూడా గవర్నమెంట్ థాట్ పోలీస్ అనేటువంటి మెకానిజంని యూజ్ చేస్తుంది. ప్రతి సిటిజన్ ఆన్లైన్ యాక్టివిటీని మానిటర్ చేస్తారు. వీచాట్, విఐబో ఇలాంటి చైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ప్రతి పోస్ట్ని, ప్రతి కామెంట్ని కూడా స్కాన్ చేస్తారు. ఒక సిటిజన్ కానీ పొలిటికల్గా రాంగ్గా మాట్లాడితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. ఫస్ట్ వారి పోస్ట్ని డిలీట్ చేస్తారు, ఆ తర్వాత వాళ్ళ అకౌంట్ని బ్లాక్ చేస్తారు. అలాగే వాళ్ళ ఐడెంటిటీని బ్లాక్ లిస్ట్లో పెడతారు. సో ఇలా మాట్లాడే వాళ్ళని డిసిడెంట్స్ అని పిలుస్తారు. వీళ్ళని గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా అణిచివేస్తుంది. కొన్ని సందర్భాల్లో జైలుకు కూడా పంపించవచ్చు, టార్చర్ కూడా చేయొచ్చు. ఇక్కడ మాట్లాడే ముందు మనిషి 1-2 సార్లు ఆలోచించే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా సెల్ఫ్ సెన్సార్షిప్కి దారితీస్తున్నాయి. ప్రజలు భయంతో గవర్నమెంట్కి ఇష్టం లేని విషయాలని మాట్లాడడం ఆపేశారు. వాళ్ళ ఒపీనియన్స్ని ఓపెన్గా చెప్పలేక అన్నీ లోపలే దాచుకుంటున్నారు. సో అందుకే ఇప్పుడు చైనా దేశం ఒక పెద్ద సైలెంట్ సొసైటీ లాగా మారిపోతుంది. ఇక నెక్స్ట్ నెంబర్ 2, ద సోషల్ క్రెడిట్ సిస్టమ్, ద డిజిటల్ కేజ్. ఈ చైనాలో సోషల్ క్రెడిట్ సిస్టమ్ అంటే SCS అనేదాన్ని సింపుల్గా డిజిటల్ కేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి సిటిజన్ని, ప్రతి కంపెనీని 24/7 మానిటర్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి యాక్షన్కి ఒక స్కోర్ ఉంటుంది. ఇదంతా ఒక బిగ్ డేటా నెట్వర్క్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సర్వేలెన్స్ కెమెరాస్తో ప్రతి మనిషి జీవితాన్ని స్కాన్ చేస్తారు. ఇప్పుడు స్కోర్స్ ఎలా తగ్గుతాయి అన్నది కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్తాను. సపోజ్ బిల్స్ని టైంకి కట్టకపోతే కనుక అది ఫైనాన్షియల్ మిస్కండక్ట్ కేటగిరీలోకి వస్తుంది. దీంతో స్కోర్ కట్ అవుద్ది. అలాగే రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు చెత్త వేసిపోతే కనుక అది
సోషల్ బిహేవియర్ కేటగిరీలోకి వస్తుంది, స్కోర్ కట్ అవుతుంది. అంతేకాదు గవర్నమెంట్ పాలసీస్ని పబ్లిక్గా క్రిటిసైజ్ చేస్తే అది పొలిటికల్ డిస్లాయల్టీ అవుతుంది, స్కోర్ కట్ అవుద్ది. చివరికి తక్కువ స్కోర్ ఉన్న వారితో ఫ్రెండ్షిప్ చేసినా కూడా మాట్లాడినా కూడా అది బ్యాడ్ అసోసియేషన్ అవుతుంది, స్కోర్ కట్ అవుతుంది. ఇలాంటి యాక్షన్స్ వల్ల ఆ సోషల్ క్రెడిట్ సిస్టంలో స్కోర్ తగ్గిపోతూ వస్తుంది. ఆ తగ్గిపోయిన స్కోర్ వల్ల ఒక సిటిజన్ ప్రతి విషయంలో కూడా బాధపడాల్సి వస్తుంది. సో ఇప్పుడు కాన్సిక్వెన్సెస్ ఆఫ్ లో స్కోర్ ఏంటో తెలుసుకుందాం. సోషల్ క్రెడిట్ సిస్టమ్ రూల్స్ని బ్రేక్ చేయడం వల్ల వచ్చే పనిష్మెంట్ని జాయింట్ పనిష్మెంట్ అంటారు. అవేంటంటే, నెంబర్ 1, ఈ స్కోర్ తగ్గిన వాళ్ళు ట్రైన్స్లోను ఫ్లైట్స్లోనూ ట్రావెల్ చేయలేనటువంటి పరిస్థితి. అంటే వీళ్ళని ఎక్కడికి కదలనివ్వకుండా ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ పెడుతుంది. ఇక రెండోది ఏంటంటే, స్కోర్ తక్కువ ఉన్న వాళ్ళ పిల్లలకి మంచి స్కూల్లో సీట్ కూడా దొరకదు. అలాగే గవర్నమెంట్ జాబ్కైనా ఒక మంచి ప్రైవేట్ కంపెనీలో జాబ్కైనా సరే వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. ఫ్యూచర్ మొత్తం బ్లాంక్ అయిపోద్ది. ఇక మూడోది, బ్యాంకు లోన్లు దొరకవు, బిజినెస్లు చేయడానికి ఫండింగ్ ఉండదు. నాలుగోది, ఇవి చాలవా అన్నట్టు తక్కువ స్కోర్ ఉన్న వాళ్ళని బ్లాక్ లిస్టెడ్గా అనౌన్స్ చేస్తారు. అలాగే వాళ్ళ పేరు ఒక లిస్ట్లో ఉంచి అది పబ్లిక్గా అందరికీ తెలిసేలాగా చూపిస్తారు. వాళ్ళ ఐడెంటిటీని దేశం నుండి ఎరేజ్ చేసేయడంతో దీన్ని సోషల్ డెత్ అని కూడా పిలుస్తారు. అలా సోషల్ స్కోర్ని కోల్పోయిన వాళ్ళు ఒక హోమ్లెస్ పర్సన్ లాగా మారిపోతారు. మీరు గమనిస్తే కనుక వాళ్ళంతా ప్రాణాలతో ఉంటారు, కానీ వాళ్ళ సోషల్ ఐడెంటిటీని, ఎకనామిక్ ఇండిపెండెన్స్ లాగేసుకోవడం వల్ల లిటరల్గా మనిషి బతుకున్నా కూడా చనిపోయాడు అన్న ఫీలింగ్ని క్రియేట్ చేస్తారు. చైనా వాళ్ళకున్న టెక్నాలజీని టోటల్ కంట్రోల్ కోసం, అక్కడుండే ప్రజల్ని అణిచివేయడం కోసం యూజ్ చేస్తుంది. ఇది డిజిటల్ అథారిటేరియనిజంకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి. ఇక మూడోది, ద హిడెన్ పవర్టీ అండ్ డిస్పారిటీ. చైనా ఒక హై స్పీడ్ ఎకనామిక్ ఇంజిన్, కానీ ఆ స్పీడ్కి బలి అయ్యింది మాత్రం అక్కడ ఉన్నటువంటి కామన్ మ్యాన్. చైనాలో కూడా చాలా స్లమ్స్, బ్యాక్వర్డ్ ఏరియాస్ ఉంటాయి, కానీ గవర్నమెంట్ వాటిని దాచిపెడుతుంది. ఇంటర్నేషనల్ మీడియాని ఆ చోటుకి వెళ్ళనివ్వదు. మీరు గమనిస్తే కనుక చైనా ఒక డ్యూయల్ ఎకానమీ లాగా ఉంటుంది. అంటే ఒకవైపు షాంఘై, బీజింగ్ లాంటి రిచ్ సిటీస్ ఉంటాయి, ఇంకోవైపు మైగ్రెంట్ వర్కర్ల కాలనీలు లాంటి పూర్ ఏరియాలు కూడా ఉంటాయి. చైనాలో 160 మిలియన్ కంటే ఎక్కువ మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు. వీళ్ళు రూరల్ ఏరియాస్ నుండి సిటీకి వచ్చి రోడ్స్, కన్స్ట్రక్షన్స్, ఫ్యాక్టరీల్లో పనిచేయడం లాంటి చీప్ లేబర్ వర్క్స్ అన్నీ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు హుకోవ్ అనేటువంటి హౌస్ హోల్డ్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ వల్ల సెకండ్ క్లాస్ సిటిజన్స్ లాగా మిగిలిపోతారు. హుకోవ్ అంటే ఒక మనిషి ఏ ఏరియాలో ఉండాలో నిర్దేశించేటువంటి సిస్టమ్. మైగ్రెంట్ వర్కర్లు రూరల్ ఏరియాల నుండి వస్తారు కాబట్టి వాళ్ళు సిటీకి వచ్చిన సిటీలో ఉండడానికి, సిటీలోని స్కూల్స్లో వాళ్ళ పిల్లల్ని చేర్పించడానికి, గవర్నమెంట్ హెల్త్ కేర్ని యూజ్ చేయడానికి పవర్ ఉండదు. ఇది ఒక సోషల్ ఎక్స్క్లూజన్. సిటీకి వెల్త్ని క్రియేట్ చేయడంలో హెల్ప్ చేసినా కూడా సిటీ వాళ్ళని యాక్సెప్ట్ చేయదు. వాళ్ళు జస్ట్ సిటీలో పనిచేసే వాళ్ళు మాత్రమే తప్ప సిటిజన్స్ కాదు. ఈ మైగ్రెంట్ వర్కర్స్ అందరూ కూడా నాసిరకంగా బిల్డ్ చేసినటువంటి కాలనీల్లో అన్హైజీనిక్ కండిషన్స్లో బతుకుతూ ఉంటారు. వీళ్ళు చేసే హార్డ్ వర్క్ వల్ల దేశం బాగుపడుద్ది, కానీ వాళ్ళ బతుకులు మాత్రం అలాగే ఉండిపోతాయి. చిత్రం ఏంటంటే 2020లో చైనా గవర్నమెంట్ అబ్సల్యూట్ పావర్టీని ఎలిమినేట్ చేసేసామని చెప్పి డిక్లేర్ చేసింది. కానీ ఇది స్టాటిస్టికల్ మ్యానిపులేషన్ అని చెప్పి చాలామంది అంటున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ పావర్టీ లైన్ అన్నది చాలా లోగా ఉంచింది. దానికన్నా కొంచెం ఎక్కువ సంపాదించినా కూడా వాళ్ళని పూర్ కేటగిరీగా కన్సిడర్ చేయడం లేదు. ఇక్కడ గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే చైనాలో అందరూ రిచ్గానే ఉన్నారు అని. కానీ నిజమేంటి అంటే వెల్త్ అంతా ఒక చిన్న సెక్షన్ దగ్గరే ఉండిపోయింది. మిగతా వాళ్ళు ఇప్పటికీ కూడా భయంతో, పేదరికంతో ఉండిపోతున్నారు. ఈ వ్యత్యాసాన్ని దాచడానికి గవర్నమెంట్ ప్రతిరోజు ట్రై చేస్తుంది. అదే నెంబర్ 4, కంట్రోలింగ్ ద నెరేటివ్. చైనీస్ గవర్నమెంట్కి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్గా నెరేటివ్ని కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే దేశం లోపల పవర్లో ఉన్నటువంటి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే రైట్ అండ్ రాంగ్ని డిఫైన్ చేస్తుంది. అంటే టీవీ, రేడియో, న్యూస్ పేపర్స్ ఇలా టోటల్ మీడియా అంతా కూడా స్టేట్ కంట్రోల్లోనే ఉంటుంది. గవర్నమెంట్కి ఇష్టం లేని హిస్టరీ పార్ట్స్ని స్కూల్ బుక్స్ నుండి, పబ్లిక్ డిస్కోర్స్ నుండి రిమూవ్ చేస్తారు. యంగ్ జనరేషన్కి కమ్యూనిస్ట్ వర్షన్ ఆఫ్ హిస్టరీ మాత్రమే తెలియాలి. ప్రొటెస్ట్ చేసిన వాళ్ళని హీరోస్గా కాకుండా దేశ ద్రోహుల్లాగా చూపిస్తూ ఉంటారు. ప్రజల విశ్వాసాన్ని ఎప్పుడూ కూడా గవర్నమెంట్ మీదే ఉండేలాగా చూసుకుంటారు. ఇక్కడ మీకు ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్పాలి. జిన్పింగ్ రీజియన్లో ఉయిగుర్ ముస్లిం మైనారిటీ మీద చైనా గవర్నమెంట్ జెనోసైడ్ చేస్తుంది అని చెప్పి చాలా రిపోర్ట్స్ ఉన్నాయి.
ఇక్కడ రీఎడ్యుకేషన్ క్యాంప్స్ అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసి లక్షలాది మంది యుగూర్ ప్రజల్ని అక్కడ బంధించారు. వాళ్ళ సంస్కృతిని, మతాన్ని చేంజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ఘోరమైన విషయాల్ని చైనా మీడియాలో పక్క దేశాల టెర్రరిస్ట్ యాక్టివిటీస్ నుండి చైనాని కాపాడే ఒక యాక్షన్ లాగా పోర్ట్రే చేస్తారు. హ్యూమన్ రైట్స్ వయోలేషన్ని కూడా నేషనల్ సెక్యూరిటీ అన్నట్టు నేరేటివ్ని మార్చేస్తారు. చైనా గవర్నమెంట్ ఎప్పుడూ కూడా బయటి ప్రపంచంలో తన ఇమేజ్ని పాజిటివ్గా ఉండేలాగా చూసుకుంటుంది. ఇంటర్నేషనల్ న్యూస్ ఆర్గనైజేషన్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చైనీస్ గవర్నమెంట్ యొక్క వర్షన్ని ప్రమోట్ చేస్తారు. చైనా మీడియా అవుట్లెట్స్ని గ్లోబల్గా స్ప్రెడ్ చేస్తున్నారు. దీనికోసం చైనా తన పెద్ద ఆర్థిక బలాన్ని యూజ్ చేస్తుంది. ఏ కంట్రీ అయినా సరే, ఏ కంపెనీ అయినా సరే చైనాని క్రిటిసైజ్ చేస్తే వాళ్ళ బిజినెస్ కాంట్రాక్ట్స్ని క్యాన్సిల్ చేస్తారు. సో ఈ ప్రెషర్ వల్ల చాలామంది పొలిటికల్ లీడర్స్ కూడా చైనా హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ గురించి మాట్లాడడం ఆపేశారు. చైనాలో జరుగుతున్న ఇష్యూస్ని ఇంటర్నల్ మ్యాటర్స్ అని చెప్పి కవర్ చేస్తూ ఇంటర్నేషనల్గా వచ్చే బ్యాక్లాష్ నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో చైనా ఒక సూపర్ పవర్గా తన పొజిషన్ని స్ట్రాంగ్ చేసుకుంటుంది. కానీ ఆ పవర్ వెనకాల ప్రతి సిటిజన్ యొక్క ఇండివిజువల్ ఫ్రీడమ్ని సాక్రిఫైస్ చేస్తుంది అన్న నిజం కూడా ఉంది. చైనా స్టెబిలిటీ కోరుకుంటుంది, కానీ ఆ స్టెబిలిటీని భయం మరియు నిరంకుశత్వంతో అచీవ్ చేస్తోంది. అలా ఉండబట్టే కదా చైనా ఆ రేంజ్లో డెవలప్ అయిపోయింది. అక్కడి ప్రజలకి అన్ని ఫెసిలిటీస్ దొరుకుతుంటాయి అనిపించవచ్చు, కానీ ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా సరే అది ఫ్రీడమ్ లేదు అన్న నిజాన్ని కాంపెన్సేట్ చేయలేదు. మనం మన దేశం యొక్క ఫ్రీడమ్ని ఎంత గౌరవించాలో, ఎంతలా కాపాడుకోవాలో ఈ చైనా స్టోరీ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఫ్రీ. ఈ విషయం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.